అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా అండి? ఇదిగోండి నేనైతే కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ మీకు చూపిస్తాను. ఇదిగోండి తామరగడ్డల కర్రీ. ఈ తామరగడ్డలను ముందుగా కుక్కర్లో ఉడికించుకున్నామండి. అట్లాగే వాటికి కావాల్సిన టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నా. కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపప్పు అనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గిస్తున్నానండి. ఈ మగ్గాక మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మగ్గిపోయినాయి కదండి, మనం దీంట్లో టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కల్ని కాసేపు మగ్గనిచ్చాలండి. ఇవాళ మా ఇంట్లో అయితే తామరగడ్డల కర్రీ. మీ ఇంట్లో ఏం కర్రీనో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి తామరగడ్డలు మాత్రం మీకు దొరికితే కానీ ఇలాగే కర్రీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొంచెం ఉడకడానికి లైట్గా వాటర్ కూడా నేను యాడ్ చేశానండి. ఇవి ఎప్పుడూ దొరకవండి, ఒక 2 months వరకే దొరుకుతాయి. అట్లా అని 365 days అయితే దొరకవు ఈ తామరగడ్డలు. ఈ సమ్మర్లోనే దొరుకుతాయి. ఇంకా వర్షాలు పడ్డాయంటే మాత్రం ఇవి దొరకడం చాలా కష్టం. ఇదిగోండి లాస్ట్ ఇట్లా ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేయాలంటే లైక్ చేయండి.